సంక్షోభంలో ఉన్న టెక్స్టైల్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లా గోపాలంవారిపాలెంలోని టెక్స్టైల్ పార్కును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పరిశీలించారు. టెక్స్టైల్ పార్కులో తయారవుతున్న ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారులకు చేరువ కావాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లో కాస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ ఇంపోర్ట్స్ రావటం వల్ల, అదేవిధంగా పత్తి రైతులకి ఈల్డ్ ఎక్కువ లేకపోవటం వల్ల, తక్కువ ఈల్డ్ రావటం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవటం, వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవటం ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబిలిటీ కాకపోవటం వల్ల ఒక మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది ఈ రోజున. దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకి ఈల్డ్ పెంచితే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళు సర్వైవ్ అవుతారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ని జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది. దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి. అది దాదాపు 400 కోట్ల రూపాయల దాకా అవుతుంది అంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా 50% అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది, ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళది. ఇది అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవర్ అవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. టెక్స్టైల్ మినిస్టర్ తోటి కూర్చొని వర్క్ చేసి సాధ్యమైనంత వరకు ఏదో విధంగా కొంతన్నా వాళ్ళకి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తాం. దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధికంగా ఉపాధి కల్పిస్తూ ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే అది టెక్స్టైల్ ఇండస్ట్రీ. అత్యధికంగా ఉపాధి కల్పిస్తూ ఉంది అగ్రికల్చర్ తర్వాత. మన జిల్లాలో కూడా దశాబ్దాలుగా జిన్నింగ్, స్పిన్నింగ్లో మనం చాలా ముందుకు వెళ్ళినాం. అత్యధిక స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే గుంటూరులో ఎక్కువ ఉన్నాయని చెప్పే పరిస్థితి కూడా వచ్చాం. అయితే దాని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి గార్మెంట్కి కానీ ఫినిష్డ్ గూడ్స్కి కానీ వెళ్ళేదానికి అక్కడ దాకా మనం చేరుకోలేకపోయాం. ఇక్కడ స్పిన్నింగ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. దానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ టెక్స్టైల్ పార్క్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ఏ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది అంటే ఫస్ట్ వరుసలో కాటన్ రిలేటెడ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫస్ట్ వరుసలో సంక్షోభంలో ఉంది. దేశంలో ఇప్పటికే సగం పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వమే దీనికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించకపోతే మిగిలిపోయిన 50% ఇండస్ట్రీ కూడా ఏ రోజుకు ఆ రోజు మూసివేసేటువంటి ధోరణిలో యాజమాన్యాలు ఉన్నాయి.